యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు సతీష్ గారికి, తన కుటుంబానికి, చేరువచ్చిన అభిషక్తులైన మరి ఎంతోమంది సేవకులు ఇటువైపు ఉన్నారు, వారందరికి కూడా నిండు వందనాలండి. వాస్తవంగా ఆదివారం అయితే నేను ఎక్కడికి రావడానికి అస్సలు ఇష్టపడను. ఎందుకంటే మాకు 3 ఆరాధనలు ఉంటాయి. నేను 2వ ఆరాధన ముగించుకొని బయలుదేరాను. 3వ ఆరాధన చర్చిలో ఇప్పుడు జరుగుతుంది. దానికి తోడు ఈరోజు ఆదివారం కదా, ఆంధ్ర వాళ్ళందరూ హైదరాబాద్కు వస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్. నార్కెట్పల్లి దగ్గర నుండి 30-40 కంటే ఎక్కువ వెళ్ళటంలా బండి. మధ్య మధ్యలో ఆగిపోయి నానా తంటాలు పడుతూ మొత్తం మీద టెన్షన్ పడుతూ వచ్చాం. హల్లెలూయా చెబుతారా? మీకేమో ఎదురు చూడడం చాలా కష్టం కదా. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే ఎదురు చూడడం. వాస్తవంగా మేము ఉదయం 5 గంటలకు లేస్తే ఇప్పటి వరకు ఎక్కడ కూడా కూర్చోవడానికి వీలు లేకుండా, అంటే కూర్చోవడం అంటే బండిలో కూర్చోవడమే లేండి, రెస్ట్ లేకుండా పరుగులు అయిపోయింది. అందుకనే ఆదివారం ఇంత దూరం రావడం కష్టం అనిపించి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఆదివారం మాత్రం హైదరాబాదుకు రాకూడదని. హల్లెలూయా. ఎందుకంటే చాలా కష్టం. మరి మిమ్మల్ని కష్టపెడతాం, ఇది వద్దులే, ఇది ఆపేసి. జబరాజ్ గారు చాలా రిక్వెస్ట్గా అడిగారు. ఇక అన్న, వాస్తవంగా నేను సతీష్ అన్నని ఎప్పుడు చూడలా, ఇదే ఫస్ట్ సారి కదా, ఇదే కలుసుకున్నాం. హల్లెలూయా. మంచిది, లేట్ చేయను. 9:56 అయిందండి. 11 గంటల వరకు మాట్లాడొచ్చా? కుదరదంటే చెప్పండి, 10 నిమిషాల్లో నేను ముగించుకొని వెళ్ళిపోతాను. ఓకే, మీరు ఉండాల్సిందే 1 గంట. ఒక చిన్న పాట పాడి, చాలా పాటలు పాడినట్టున్నారుగా మీరు, ఇంకెందుకు లే పాటలే. సరే, ఒక చిన్న పాట పాడుకుందాం. క్షేమక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా, క్షేమక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా, క్షేమక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా, మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా, మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా, విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా, విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, మా నిత్యారాధన నీకే యేసయ్యా, క్షేమక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా.
క్రీస్తులో హల్లెలూయా. సదా నిలుచు నీ ఆలోచనలు, మారిపోవు నీ సంకల్పములు, స్థిరమైనవి నీ కార్యములు, సుస్థిరతను కలిగించును. సదా నిలుచు నీ ఆలోచనలు, మారిపోవు నీ సంకల్పములు, స్థిరమైనవి నీ కార్యములు, సుస్థిరతను కలిగించును. నీ బసలో భాగస్వామిగా నన్ను చేర్చి సదా నడిపించుము నీ సేవలో. నీ బసలో భాగస్వామిగా నన్ను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, మా నిత్యారాధన నీకే యేసయ్యా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా. క్షేమాక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. హల్లెలూయా. అనుదినము నీ వాత్సల్యమే, నీతో అనుబంధమే పెంచెను. నీ దయనా ఆయుష్కాలమై కృపాక్షేమమే కలిగించెను. అనుదినము నీ వాత్సల్యమే, నీతో అనుబంధమే పెంచెను. నీ దయనా ఆయుష్కాలమై కృపాక్షేమమే కలిగించెను. కృతజ్ఞతతో జీవించును నీ కోసమే, సదా నడిపించుము నీ సేవలో. కృతజ్ఞతతో జీవించును నీ కోసమే, సదా నడిపించుము నీ సేవలో. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, మా నిత్యారాధన నీకే యేసయ్యా. క్షేమాక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రెండవ రాత్రి భక్తి గల నీ పిల్లలు నీ సన్నిధిని ఆశ్రయించారు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభువా. అల్పుడును ఎన్నిక లేనివాడును, నీ సేవకుడును ధూళి లాంటి నన్ను బలపరిచి పరిశుద్ధాత్ముడా మీ శక్తితో మీ కృపతో నింపి చేరువచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడి కృప చూపమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం
కొంచెం బేస్ తగ్గించమ్మా. మరి బేస్ ఎక్కువైనట్టుంది చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదండి? ఓకే, మంచిది. మీకు తెలియని విషయాలు నేనేమి చెప్పను. మీరు ఎప్పుడు వింటూ నేర్చుకున్న వాటిని. ఇంట్లో క్రొత్త భోజనం ఏమి ఉండదో, ఎప్పుడు వండుకొని తినేదే ఉంటుంది, అంతే కదా? ఆ చికెను, ఆ మటను, ఆ చేప, ఆ వంకాయ, ఆ టమాటా, అంతేగా. కొత్త ఏమన్నా ఉంటాయి అంటారా? పరలోకం నుంచి తెచ్చే భోజనం ఏమి ఉండదు కదా. అది తిని బ్రతికేస్తున్నాం. అమ్మయ్య, ఏంటో పెద్ద తుఫాను పోయినట్టుందేంటి, ఏంటది మనగోలేనా? బోరేస్తున్నారా? అయితే అది ఆగదుగా ఇప్పుడల్లా. హల్లెలూయా. నేను మన జనరేటర్ ఏమో అనుకుంటున్నాను. ఆ మహానుభావులు పుణ్యాత్ములు కాసేపు ఆగితే బాగుండు. ఎంత ప్రశాంతంగా ఉందో. మన గోల కూడా పక్కన వాళ్ళకి అంతే గోలగా ఉంటుంది కానీ కదా. నిన్నటి నుంచి చంపేస్తున్నారని కొంచెం ఓర్చుకోండి. ఇంకొక గంటలో మేము ముగించుకుంటాం. సరే, కొత్త విషయాలు ఏముండవు, పాతయే. అన్ని జాగ్రత్తగా మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించుకున్న వారు నూరంతలుగా ఫలిస్తారట. వాక్యం వినడానికి మంచి మనసు ఉండాలి. విమర్శించే మనసు, తప్పులు పట్టుకునే మనసు, ఇంకా రకరకాల చెత్త మనసులన్నీ ఉంటుంటాయి. యేసుప్రభు వారు కోటాలు పెడితే కూడా రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చి ఆయన శోధించినట్లు బైబిల్లో ఉంది కదండి. రకరకాలైన పిచ్చి ప్రశ్నలు వేసి వాక్యం అయిపోయిన తర్వాత ఏమండి, అందరూ వచ్చి చుట్టూ కమ్మేసి అసలు పన్ను ఎవరికి కట్టవచ్చు, కైసరుని కట్టాలా కట్టకూడదా, చచ్చిపోయిన తర్వాత ఆమె ఎవరికి భారీగా ఉంటుంది, 7 చేసుకుంది కదా. ఇలాంటి రకరకాలైన ప్రశ్నలన్నీ అడిగారు. ప్రభు చాలా తెలివైనటువంటి వాడు కాబట్టి వారికి తగ్గట్టే చెప్పాడు, అంతే కదండి. నా బోటుని అడిగారు అనుకో, నేను చెప్పలేను, ఆయన కాబట్టి చెప్పాడు. అలా మనలో ఎవరూ లేరు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇక్కడ ఎవరూ లేరు. మనమందరం యేసు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలు కనుక క్రొత్త విషయాలు ఏముండవు కానీ ఉన్న విషయాలని మంచి మనసుతో వాక్యం విందాం. ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 13-14 వాక్యాలు చూద్దాం. అయితే వానిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వానిని ఒట్టి చేతులతో వానిని పంపివేయకూడదు. నీవు ఐగుప్తులో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకముంచుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగులోను కొంత ఆవశ్యకముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. చాలు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, ఇక్కడ ఒక మాటను మనందరం ప్రశాంతంగా చల్లపూట దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఈ మాట ఎవరి కొరకు రాయబడిందంటే, ఇశ్రాయేలీయులలో ఎవరింట్లోనైతే ఒక బానిస ఉంటాడో ఆ బానిసను గురించి రాయబడి ఉన్న మాట ఇది. నీ దగ్గర, ఇశ్రాయేలుతో చెబుతున్న మాట, నీ దగ్గర ఒక బానిస 6 సంవత్సరాలు నీ దగ్గర ఉంటే
7వ సంవత్సరములో ఖచ్చితంగా వానికి విడుదల ఇవ్వాలి. నీ దగ్గరే బానిసగా ఉంచుకోకూడదు. 7వ సంవత్సరములో వానికి విడుదలనిచ్చేటప్పుడు నువ్వేమిచ్చి పంపించాలంటే ఒక గొర్రె పిల్లనిచ్చి పంపించాలి నీ మందలో నుండి. రెండవది, నీ కళ్ళములో నుండి కొన్ని గోధుమలు ఇచ్చి పంపించాలి. మూడవది, నీ ద్రాక్ష గానుగులో నుండి శ్రేష్టమైన ద్రాక్ష రసమునిచ్చి పంపించాలి. వాడికి నీకు బానిస కాదు, విడుదల. ఈ విడుదలకి ఈ 3, అది గొర్రెపిల్ల కావచ్చు, మంచి గోధుమలు కావచ్చు, మంచి ద్రాక్షరసం అతనికి ఇచ్చి నువ్వు పంపించాలి అని ఖచ్చితంగా ఇశ్రాయేలులకి దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలుల గురించి మనకెందుకు? మనకు అవసరం లేదు కదా. హల్లెలూయా చెప్పగలరా? ఇది ఒక బానిసకి, ఒక యజమానుడికి జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. ప్రియులారా, మీరు గమనిస్తే బానిసత్వం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది, కష్టతరమైనటువంటిది. ఇప్పుడు మనం ఎవరికి బానిసలం కాదుగా పాస్టర్ గారు. ఎవరికి బానిసలం? బైబిల్ చెబుతుంది, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అంటాడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడైనప్పుడు ఆ దాస్యత్వపు కట్ల నుంచి ఎలా విడిపించబడగలం? మీరు ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందేటప్పుడు మీకు అందరికి బాగా తెలుసు, ఆ చివరిలో నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల రక్తాన్ని చిందించబడి అది వారి ప్రతి గుమ్మానికి, నిలువు కమ్ములు కానివ్వండి, అడ్డకమ్మి కానివ్వండి, ఖచ్చితంగా ఆ రక్త ప్రోక్షణ జరగాలి. అప్పుడు సంహారకుడు ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. ఇది మనందరికీ తెలుసు. ఏ ఇంట్లో యేసు రక్తపు ఈ యొక్క నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇల్లు సంహారకుని ఉగ్రతకు బలవుతుంది. దాసుడు మొదలుకొని రాజింట్లో సహా శవము లేని ఇల్లు ఒకటైనా కనిపించలేదని మనం చదువుకున్నాం. ఈరోజు నేను మీకు చెప్పవలసిన మాట ఏమిటంటే, ప్రియులారా మీరు గమనించండి. బంధింపబడిన ఒక బానిసకు విడుదల లేని లేదా బానిసగా ఉన్న ఒక బానిస కొరకు ఈ 3 వస్తువులు ఇవ్వమన్నాడు. వారింట్లో 6 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. ఇప్పుడు మనం తరతరాల నుండి పాపానికి బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనిపించట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి పాప బానిసత్వం నుంచి ఎవడు విడిపించగలడు? ఫస్ట్ నీ పాపము నుండి విడుదల పొందాలి అంటే గొర్రెపిల్ల రక్తం కావాలన్నాడు. ఒక గొర్రెపిల్లనిచ్చి పంపించన్నాడు. దేవుడు మనకిచ్చేటువంటిది, మన విడుదల కొరకు ఇచ్చేటువంటిది ఏమిటంటే ఒక గొర్రెపిల్లని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం? ఎక్కడిస్తాడు? మనం ఎవరికి బానిసలం? వినాలి. మనం బానిసైనటువంటిది ఒక్కడికే. ఎవడాడు? అపవాదికే కదా. మానవ జాతి ఎవడికి బానిస కాదా? స్తుతి చెప్పగలరు ఒకసారి? మొట్టమొదట రాజు ఆదాము, అతను దేవుని కుమారుడు అనబడతాడు. మొట్టమొదటి ఏలేటువంటి వాడు, దేవుని పనంతటి మీద పరిపాలకుడు, మహాపరిపాలకుడు ఎవడైనా ఉన్నాడంటే ఆదాము. ఎందుకు ఆదాము రాజు అయ్యాడు అని నేను అంటానంటే, తన చేతి పనులన్నిటి మీద అధికారము మానవుడికి ఇచ్చాడు. ఏలేటువంటి వాడిని ఏమంటారు? మహారాజే కదా అంటారు. అతడు దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడైనటువంటి ఆదాము బానిసైనట్లు బైబిల్ చెబుతుంది. ఎవరికి బానిస అయ్యాడు? దుష్టుడికి లేదా సాతానుడికి, పాపానికి బానిస అయ్యాడు. ఎలా అయ్యాడు అంటే, దయచేసి గమనించాలి, ఆడి మోసానికి బలయ్యాడు, ఆడి అబద్ధ బోధకు బలైపోయాడు. ఎలా బలైపోయాడో ఒక మాట చెబుతాను మీకు. ఏదైనా తోటలోనికి ఆడు ప్రవేశించి స్వేచ్ఛగా, స్వతంత్రుడుగా
దేవునితో సత్సంబంధం కలిగి బ్రతుకుతున్న మానవుడు, మహిమ ప్రభావాలతో ఉన్నటువంటి మానవుడి దగ్గరికి వచ్చి ఏ విధము చేతనైనా వాడిని దేవునికి దూరం చేసి బానిస చెయ్యాలనుకున్న దుష్టుడు ఫస్ట్ వాడు ఉపయోగించిన ఆయుధం ఏమిటంటే అబద్ధ బోధ. అబద్ధాన్ని తీసుకొని వచ్చాడు. ఈ అబద్ధం ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత ఇంత టేస్ట్ కాదు. డైరెక్ట్గా అవ్వ దగ్గరికి వచ్చి చక్కగా కదిలించి మాట్లాడాడు. అవ్వా, భోజనం అయిపోయిందా అని అడిగాడు ఫస్ట్. అంతే కదా అడిగాడు. కదిలించడం, భోజనం చేశారా, అదే కదా అడుగుతా. భోజనం అయిపోయిందా? అయిపోయింది భోజనం. మరి భోజనం అయిపోతే చెట్టు పొలాలు ఎందుకు ఇన్ని ఉన్నాయి? అది సబ్జెక్ట్ వాడిది. ఆ చెట్ట, అది మేము తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు అని చెప్పింది. ముడితే తింటే కాదు, ఆయన తింటే చస్తాడన్నాడు. ఎగస్టాది కదా ఈ మనిషి. మనోళ్ళు కూడా ఎగస్ట్రాలు కల్పించుకొని ఎగస్ట్రా భక్తులు చేస్తూ ఎగస్ట్రా వ్యవహారాలు చేస్తూ పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ మధ్య ఎవరో ఓ పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చాడు. నేను నా భార్య సమర్పించుకున్నామన్నాడు. ఏమనుకోమాకండి, ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పాలి. సమర్పించుకోవడం అంటే బంగారమో లేదంటే ఎండో ఇలాంటివి కాదు. భార్యాభర్తల యొక్క సంబంధాన్ని సమర్పించుకున్నాడట. నువ్వు అయిపోతావులే బిడ్డ అనుకున్నా నేను. ఎక్స్ట్రా భక్తిది కాదా పాస్టర్ గారు? ఎవడు చెప్పాడు నీకు అది? తినొద్దన్నాడు కానీ ముట్టొద్దన్నాడా? అయ్యగారులు చెప్పండి అయ్యా, ఇది ఎక్స్ట్రా భక్తి. నువ్వు చేసుకుంటే చేసుకో. ఎవడికేం పట్టింది ఇది? ఎక్స్ట్రా భక్తి. ముట్టొద్దు అన్నాడు. అబద్ధం కదా ఇది? అవునా? తింటే చచ్చిపోతారా? నిజమా అనింది. నిజమా అంటే అనుమానం. మా ఆయన చాలా మంచోడండి. అలా అనాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఎకిల్లో నవ్వితే చాలు, టక్కుల లోపల డౌట్ వచ్చింది. వచ్చిందా రాదమ్మా? సర్లే, ఎవరు కాదన్నారు ఇప్పుడు అంటే చాలే, అయిపోయినట్టే, కొంపారినట్టే. ఈ మగవాళ్ళు కూడా అనుమానం పెట్టే ఒక దుష్టుడో దుర్మార్గురాలో ఉంటుంది. మా ఆవిడ చాలా మంచిదండి, నాకు దొరకాల్సింది కాదు, ఎంత మంచిదో. అలా అనుకోపోతే బ్రతకలేంలే బ్రదరు. చచ్చిందే, అయిపోయినట్టే. మనం అనుమానం వచ్చిందో దాన్ని తీసేవాడు ఎవడో లేడు. ఫస్ట్ దేవుడి మీద అనుమానం పెట్టింది, దేవుని వాక్యం మీద అనుమానం రేపాడు. ఎప్పుడైతే అనుమానం బలపడిందో చావనే చావరు, మీరు తినని దినమును నిశ్చయముగా దేవతలైపోతారని చెప్పాడు. అంటే చూడండి, దేవుడు చచ్చిపోతాడని చెబితే ఈడు మీరు చావకపోగా దేవతలైపోతారని గొప్ప ఆఫరు, సూపర్ ఆఫర్ ఇచ్చాడు. దేవతలైపోతారని. మనోళ్ళు కూడా ఒకటి కొంటే 2 ఫ్రీ. అబ్బా, అసలు ఆ షాప్ ఖాళీ ఉంటుందండి? ఉండదు కదండి. ఇంకా ఓ మాట చెప్పనా, మనోళ్ళకి అసలు కంటే వడ్డీ ముద్దు. అసలోడు ఎగ్గొట్టినా పర్వాలేదు కానీ వడ్డీ వస్తే చాలు. ఇప్పుడు దేవతలు అయిపోతారంటే ఆగిద్దా? ఎక్స్ట్రా ఇస్తానన్నాడు కదా. అసలు దేవతకి వీళ్ళకున్న తేడా ఒక మాట చెప్పనా, 2 సహోదరులు ఎవరో హోటల్కి వెళ్ళారట, భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ముందు పచ్చడి కూరలు అవి వేసిన తర్వాత సాంబార్తో తిన్నారు. బాబు, పెరుగు కావాలా బేందాలం కావాలా అని అడిగాడు. లాస్ట్లో పెరుగు వేసుకుంటాం కదా, పెరుగు కావాలా బేందాలం కావాలని అడిగాడు వాడు. చెప్పలేరు. వీళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే, రోజు మనం పెరుగు తింటాం కదా, ఈడ కొత్తగా బేందాలం అంటున్నాడు, బేందాలం తిని చూద్దామా అన్నాడు. చెప్పండా, లేట్ అవుతుంది, పెరుగా బేందాలమా అన్నాడు. మేము పెరుగు రోజు తిన్నాం, ఈరోజు బేందాలం తిన్నాడు. సరే 2 నిమిషాలు వస్తాను, అన్నం ఏమైనా కావాలా అని కొంచెం అన్నం వేసేసి గబగబా ఆ హోటల్ వెనక వెళ్ళి ఒక జగ్గుతో, వెనకాలే కదా అన్నం వండుతారు, హోటల్ వెనకే కదా అన్నం వండుతారు, అది ఈగలన్నీ జుమ్మును వాళ్తూ ఉంటాయి. తెలీదా మీకు? ఎప్పుడైనా హోటల్ వెనక్కి వెళ్ళి చూసిరండి,
మన వాళ్ళు హోటల్లో భలే 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 వాళ్ళు లొట్టలు వేసుకొని తింటుంటారు. ఆడెవడో మంచి గారెలు ఉన్నాయని, గారెలకు మంచి ఫేమస్ అంట హోటల్. మన వాళ్ళు హోటల్ జొమాటోలో దాంట్లో దీంట్లో ఆర్డర్ పెట్టుకొని తెగ తింటుంటారు. ఇంట్లో అమ్మంట పనికిరాదు. ఇప్పుడు ఆడపిల్లలు అసలు వంట చేయరనుకోండి, దేవునికి స్తోత్రం. అందుకని వాళ్ళు ఉండబట్టి కడుపు నిండుతుంది, జొమాటోలో ఉండబట్టి. ఈ ఆడపిల్లలు అన్నం వండే రకాలు కాదు. అమ్మ ఉన్నప్పుడే కాస్త తినాలి మంచి కూరలు. అమ్మ బ్రతికుంటే ఆ వంటే తినండి. ఎవరో ఇద్దరు హోటల్కి వెళ్ళారు, ఫేమస్ అంట ఇది గారెలు. అక్కడ వెళ్ళి ఇద్దరు గారెలు, చెరువుండి గారెలు తీసుకుందామని వెళ్ళి ఒకడు ఏమన్నాడంటే, టోకెన్ తీసుకునేవాడు చూసి 2 గారెలు వాడికి, ఇడ్లీ నాకు అన్నాడు. అసలు తీసుకెళ్ళింది ఆడే హోటల్కి. వచ్చిన తర్వాత ఆడు 2 ఇడ్లీ తీసుకున్నాడు, 2 గారెలు ఇప్పించాడు. వాడికి సాలకి ఇంకొక గారెలు 2 వేసుకున్నాడు. వీడి మౌనంగా 2 ఇడ్లీతో సరిపెట్టుకున్నాడు. ఏంటి అసలు నువ్వే కదా గారెలు బాగుంటాయి అన్నావు, ఏడుకొచ్చిన తర్వాత నువ్వు ఇడ్లీ తింటావేంటి? నేను గారెలు 4 తిన్నాను, నువ్వు తినవేరే గారెలు అంటే ఈరోజు తినలే నేను అన్నాడు. ఏమైందిరా అంటే తిన్న తర్వాత బిల్లు కట్టిన తర్వాత ఏమైందో చూపిస్తాను రా అన్నాడు. గారెలు వేసేవాడు ఆ పక్కన గదిలో వేస్తున్నాడు. ఆడికి ఒక చెయ్యి లేదు, ఎడం చెయ్యి లేదు, కుడి చెయ్యి ఉంది. ఓ మీకు అర్థమైపోయింది. ఆ గారిపిండి తీసుకొని ఇలా తీసుకొని అలా నొక్కి ఇలా కొట్టి వేస్తా. ఆడు ఇక్కడ ఉన్నాయి కూడా తీసుకోలేదు, ఇంకా ఆడికి చేయలేదు. ఆడేం చేస్తాడు? ఇప్పుడు చెయ్యి ఉంటే ఇలానే వేస్తాడు, ఒక చెయ్యి కదా ఉంది. అసలు అక్కడ ఎగబడి తింటున్నారు. మరి ఆడి చెమటలో అంత టేస్ట్ ఉందేమో పాడో నాకు తెలియదు. అలాగనే ఈ బేందాలం అనేసరికి ఇదేదో కొత్త రకమైనటువంటిదని బేందాలం తెమ్మన్నాడు. వాడు ఆడెళ్ళి వెనక్కెళ్ళి గంజిపోస్తున్నాడు. ఏంటి గంజిపోస్తున్నావు అన్నాడు. నువ్వే కన్నా బేందాలం అని. బేందాలం అంటే గంజా అర్థం కాలేదా మీకు? దేవుడి కంటే కొంచెము తక్కువ వాడిగా ఉన్న మానవుడికి ఆడు ఏం మోసం చేశాడంటే, మీరు తింటే దేవతలు అయిపోతారన్నాడు. రోజు పెరుగు తినేవాడు, బంగారులాగా పెరుగు తినేవాడు, అదేదో బేందాలం అనుకొని గంజి తాగాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పగలరు. పేరు మార్చాడు. ఆడు పేరు మార్చేసరికి అవ్వమ్మకి ఇదేదో పెద్ద లక్కు దొరికిందని గబాను తినేసింది. తినేసిన తర్వాత ఇక్కడ షరతు ఏమిటంటే, దుష్టుడు వాడు తప్పు చేసినప్పుడు వాడు నరకానికి పాత్రుడైనట్లు మానవ జాతి కూడా తప్పు చేస్తే అగ్ని అతిక్రమిస్తే వాడికి నియమించిన నరకం వీడికి కూడా నియమించాలి. అప్పటి వరకు ఏలిన మానవుడు అప్పుడు వాడికి బానిసయ్యాడు. వాడి బానిసత్వంలో 3 చట్టాలు చేశాడు వాడు. అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఎవరు చట్టాలు చేసుకుంటారు కదా, చట్టాలు మారిపోతాయి కదా. అలాగే ఆడు చట్టంలో ఏం చేశాడు? 3 చట్టాలు చేశాడు. దుర్మార్గుడాడు. ఆడెవడో మన బావగారు కాదు, మన శత్రువు. ఆడు 3 చట్టాలు ఏం చేశాడో ఒక్క మాట చూద్దాం. చదివిన తర్వాత విషయం చెబుతాను నేను మీకు. ఎంత ఘోరమైన బానిసత్వము చూస్తారా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం. అట్టివారు దేవుని సత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించేది. ఇప్పుడు ఈడి చట్టములో మానవ జాతికి ఆజ్ఞాపించింది, కళ్ళు కప్పింది ఏమిటంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించుకోండి. ఇదే నా చట్టంలో మీరు చేయాల్సింది. ఇప్పుడు మీరు ఆది నుండి మొదలు పెడితే అబ్రహాము సైతం ఎందులో నుంచి బయటకు వచ్చాడు? అందులో నుంచి కదా బయటకు వచ్చాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని
పూజిస్తూనే దేవుడు ఆయనని పిలుచుకున్నాడు. అసలు ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఆదిలోనే మొదలైంది. అది సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించి సేవించిరి. ఇంక నేను ఎక్కువ లోతుకి వెళ్ళకూడదు, వెళ్ళగలను కానీ వెళ్ళకూడదు. రోజులు మంచి కాదు, స్తోత్రం చెప్పాలి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేటట్లు చేశాడు. ఫస్ట్ ఈ సృష్టికర్తను మరిచి, అసలు పూర్తిగా సృష్టికర్త ఎవడో తెలియదు మానవుడికి. సూర్యుడిని చూస్తున్నాడు, చంద్రుడిని చూస్తాడు, గాలిని చూస్తాడు, నీరుని చూస్తాడు, వేడిని చూస్తాడు. ఇదే అనుకుంటున్నాడు, ఇదే కావాలి. అసలైన వీటిని కలుగు చేసిన దేవుడు సంగతి పక్కన పెట్టేటట్లు మర్చిపోయేటట్టు చేశాడు వీడి దుర్బోధతో. తర్వాత వీడి మనసు ఎలా తయారైందంటే, ఈయన్ని దేంట్లో ఎంజాయ్, దీంట్లో ఈయన్ని ఎలా పాడు చేశాడంటే చూడండి ఒకసారి 26వ వాక్యం నుండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వభావానికి విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యకమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతృతులైరి. ఇప్పుడు ఎంజాయ్ ఎందులో ఎత్తుకున్నాడు మానవుడు? కామాతృతలో. మీరు అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఫస్ట్ సృష్టికర్తను మరిచి సృష్టిని సేవించేటట్టు చేశాడు. ఇప్పుడు ఈ ఆనందం ప్రభువులో కాదు, ఈ ఆనందం ఎందులో ఉంది? కామములో ఎత్తుక్కునేటట్టు చేశాడు. అంతే, వరుస లేదు, వాయ లేదు, ఏమీ లేదు, దరిద్రం. మీరు కావాలని చూడండి, అరుగు మీద ఎప్పుడైనా ఒక ముసలాయన పల్లెటూరులోనో టౌన్లోనో ఎక్కడైనా ఒక 70 ఏళ్ళు ముసలాయన అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ మనవరాలు వెళ్ళి, తాత పెళ్లి చేసుకుంటావా అని అడగండి. చెప్పు తెగిపోయిద్దామనుకున్నావా? పళ్ళు రాలిపోతాయి. నా వయసు ఎంత, 70 ఏళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకుంటా ఉంటావా? పళ్ళు రాలిపోతాయేమనుకున్నావా అని అనే ముసలాయన్ని ఎప్పుడైనా చూసారా? నాకెవరు ఇస్తారే మనవరాలా పిల్లని. నేను అందరిని ఇలాంటి వాళ్ళని చూశాను. మరి నాకెవరు ఇస్తారే పిల్లని అంటే ఇస్తే చేసుకోవాలనేగా దాని అర్థం. ఏం ఆలోచనది? ఆ వయసులో దైవికంగా ఆలోచించి ఆధ్యాత్మికంగా ఆ క్రీస్తు దేవుళ్ళో ఉన్న ఆ సంతోషాన్ని ఎతకడం మానేసి కామాతృతకే బలైపోయాడు మానవుడు. నిజంగా చెప్పాలంటే ఈ రందిలో పడిపోయి అసలు మోక్షనందే మర్చిపోయాడు. అసలు హెచ్ఐవి ఎక్కడి నుండి వచ్చిందంటారు? మనుషులకు మనుషులు వచ్చిందా? జంతువుల నుండి వచ్చిందంట కదా. కోచో కొండముచ్చో ఏదో. ఈ దుర్మార్గుడు కొండముచ్చుతో ఏం పనండి, కోతితో ఏం పనండి? వీడికి ఎన్ని కోట్ల మంది బలైపోయారో తెలుసా? దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం పులిరాజాకి హెచ్ఐవి వస్తుందా అని పెట్టేవాళ్ళు బోర్డు. అవును కదా. నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఒకడు, ఆడు చచ్చిపోయాడు హెచ్ఐవితోనే. అర్థం, నేను కూడా పోయాడేమో. మా అమ్మ భయం ముందు నాకు యేసు రక్తమే జయం. మా అమ్మ భయం ఉండబట్టి మా అమ్మ యేసు ప్రభుని నమ్ముకోవడం నా ధన్యత. నేను సినిమాకి వెళ్ళొస్తే తిట్టేది, చిన్న బూతు మాట్లాడి అబద్ధం ఆడినా తిట్టేది. అలా చేయకూడదు, నరకానికి వెళ్ళిపోతావని. అసలు సగం నేను యేసు ప్రభుని నమ్ముకోకూడదు అనుకుంది మా అమ్మ గురించే. అదేంటి అనుకుంటున్నారా? సినిమా చూడనివ్వదు, సంతోషంగా ఎక్కడికి వెళ్ళనివ్వదు. ఏంటి బ్రతుకు, ఈ జీవితం ఏంటి? ఛే, నాకు పెళ్ళైతే యేసు ప్రభుని నమ్ముకోకూడదు అనుకున్నా. దేవుని దయ వలన విగ్రహారాధకుల అమ్మాయిని, మంచి పూజలు చేసే అమ్మాయిని మా అమ్మ పెళ్లి చేసింది. 3 నెలల కాకతోలకే నేను అందులోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా అత్త మామ అబ్బాయి సినిమాకి వెళ్దామా అనేవాళ్ళు. మా అమ్మ ఏమంటుంది? సినిమాకి వెళ్తే తిట్టిద్ది. వాళ్ళు ఏమంటారు? సినిమాకి వెళ్దామా అంటారు. అంతే కదండి. ఏది ఎంజాయ్? తెక్క కుదిరి
అప్పులై పొలమేసి మొత్తం ఉన్నదంతా ఊడ్చుకొని పెట్టేట్టుంటే ఇక లాభం లేదు, అప్పులోడికి ఏం చేయాలో అర్థం కాదు, పొలం అమ్మినా తీరదు అని చచ్చిపోవాలనుకున్నాను. చనిపోవాలనుకున్న రాత్రి ఎలా చచ్చిపోవాలి? అప్పుడు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి అర్ధరాత్రి అందరు నిద్రపోతుంటే మందు డబ్బా తీసుకొని తాగేద్దాం అనుకున్నాను. ఆ రాత్రి నా ప్రభు నాతో మాట్లాడాడు. శివయ్య శివయ్య అని తలుపు తడుతున్నాడు కలలో. ఎందుకు కల వచ్చిందో చెప్పనా? ఇప్పుడు అటక మీదకి ఎక్కితే మమ్మలేసిద్దేమో, పొద్దున్నే చేనుకి వెళ్ళి తాగేద్దాంలే అని ఆ పూటకు వాయిదా వేసుకోవడం నా జన్మ ధన్యమైపోయింది. తొందరపడిగానే అప్పుడే తాగుంటే అయిపోయాడు. ఇదంతా ఇప్పుడు మీరు మ్యాథ్యూస్ గారిని పిలవడాలు ఇవన్నీ ఉండేవి కాదు. అర్థమవుతుందా? అలా భూమి మీద ఏమయ్యాడో తెలీదు. ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించకపోయినా పొద్దున్నే చచ్చేవాడిని. అర్థమవుతుంది కదా? దాదాపు 30 ఏళ్ళు అయిపోయి ఉండేది నేను చచ్చిపోయి. జీవితంలో అసలు నా ఆధార్ కార్డులు కానీ ఒకడు ఉన్నాడని ఒక ఆధారమే భూమి మీద ఉండేది కాదు. దయచేసి గమనించాలి. ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే, మానవుడిని కామాతృతుడిని చేశాడు దుష్టుడు. ఆ తర్వాత అంతటితో ఆగాడా? సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేటట్టు చేయడమే కాక కేవలం కామాతృత. కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు కదా, ఎంత దుర్మార్గం, ఆడవాళ్ళతో ఎంత ఘోరమైన వ్యాపారం చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లా. మీరు ధర్నాలు చేయాల్సింది ఆడవాళ్ళందరూ కలిసి, అది వాళ్ళ మీద. ఎవరి మీద చెప్పనా? బైక్ తోలిది ఎవడో? మగపిల్లలు ఆడపిల్లల? మగపిల్లలు. ఈ అమ్మాయికి అర్ధనగ్నంగా డ్రెస్ వేసి ఈ బైక్ న్యాయమేనది? అన్యాయం కదా? చెప్పరేంటమ్మా బాబు? ప్రతిదీ అంతే. చి కామాతృతతో నింపబడింది ప్రపంచం. వరసవాయిల్లు. ఇంకా చెప్పనా ఎంత దుర్మార్గంగా అయిపోయిందంటే, వాడు ఎంత దుష్టుడుగా మనుషులు మార్చాడో. 28 నుండి చదువుతాను. మరియు వారు తమ దేవునికి మనసులో చోటియనొల్లక పోయిది గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించును. అట్టివారు ఏం చేశారంటే, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, వీసి చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర్యముతో నిండిన వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవదూషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారు, అనురాగరహితులు, నిరర్తులైరి, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఏ మరణం అది? ఆ పండు తిన్న దినము నుండి చీమక నీవు చచ్చిపోతావు. ఇప్పుడు వీళ్ళు దేనికి తగినటువంటి వారు? ఈ క్యారెక్టర్లన్నీ మనలో ఉన్నాయా లేవా? ఇప్పుడు మానవ జాతిలో ఈ తరంలో కూడా ఉన్నాయా లేవా? ఇటివారు మరణమునకు తగినవారు. ఏం మరణం అది? రెండో మరణం. ఈ రెండవ మరణం అనేటువంటిది నిత్య అగ్నిగుండం. మరణాల్లో వాస్తవంగా చెప్పాలంటే భౌతిక సంబంధమైన మరణం ఇది అందరికీ తెలిసింది. ఆధ్యాత్మికంగా బ్రతికించడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ ఆధ్యాత్మికంగా బ్రతికిన వాడు భౌతికంగా చచ్చిపోతే రెండో మరణాన్ని తప్పించుకుంటాడు. ఈ రెండో మరణాన్ని తప్పించుకోవాలంటే నువ్వు పాప బానిసత్వములో నుండి బయటికి రావాలి. దీని నుండి బయటికి రావడానికి ఇప్పుడు తపస్సులు జరుగుతున్నాయి, యజ్ఞాలు జరుగుతున్నాయి, యాగాలు జరుగుతున్నాయి, నానా విధాలైన తంటాలన్నీ పడుతున్నాడు. దీని గురించి అర్థమైన మానవుడు ఒక్కొక్కరు అయితే అసలు పూర్తిగా ఇడిచేసే తిరుగుతున్నారు. నిజమండి. ఎందుకయ్యా బాబు ఇలా చేస్తున్నారంటే, ఈ లోకంలో ఏమీ లేదు, అంత వ్యర్థం, మేము ఇలానే తిరుగుతామంటున్నారు. నిజమండి. వాళ్ళకి పిచ్చెక్కిపోతున్నా అర్థం. మేధావులు వాళ్ళు, పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు మేధావులు. ఆ మేధావులకి ఏముంది చెప్పండి?
ఇందాక మేము వస్తూ రామోజీ ఫిలిం సిటీ నుంచి అటు నుంచి ఇక దాటుకుంటూ వస్తాం, అక్కడ ట్రాఫిక్ ఆగింది. ఆయన చూసి అప్పుడు ఆయన గుర్తొచ్చాడు నాకు. 1000 ఎకరాలు ఉంటుంది కదండి ఆయనకి, పాపం 1000 కోట్లు ఉంటాయి కదండి. చచ్చిపోయాడు కదండి పాపం. చచ్చిపోలేదా? ఏమైతే అంటారు అదంతా? మనం నయం కదా, తగు మాత్రం ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు చచ్చిపోవడం బుద్ధిగా త్వరగా. ఏందో ఈ డబ్బులన్నీ ఎవరికి ఇస్తాం, ఏం చేస్తాం అబ్బాయి, 1000 కోట్లు ఏం చేస్తాం? నువ్వు ఎప్పుడు చేస్తావని చూస్తారు మనోళ్ళు, పిచ్చోళ్ళు. కొంతమంది నా తదనంతరం అంటారు. వీళ్ళంత పిచ్చోళ్ళు నాకు ఎవరు కనపడలేదు. ఏమనుకోమాకండి. తదనంతరం అంటే పిచ్చోళ్ళు ఎందుకు అంటున్నారా? నీకే రోగం లేదు. నీకు 65, 70 వచ్చినా నీకు ఏ రోగం లేదు. నీ కొడుకు 40, 45 వచ్చరికి బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత అది మీ నాన్న సంపాదించిందా అబ్బాయి, నేను చనిపోయిన తర్వాత మీరేమైనా చేసుకోండి, అది నా తదనంతరం నాయన అంటావు నువ్వు. ఆ తదనంతరం ఏమో ఇప్పుడల్లా నువ్వు చచ్చిపోవు. నీకు బీపీ లేదు, షుగర్ లేదు, నీకు గుండె జబ్బులు లేవు. మీ కొడుకు అప్పులు అయిపోయినాయి. అమ్మ సగం అమ్ముతానే, సగం ఉంచుకోమ్మా నీకు. నేను బతుకున్నంతకాలం వద్దు అబ్బాయా, నేను మాత్రం అమ్మనయ్యా, అది నా తదనంతరమే అంటాడు. మరి నువ్వు ఎప్పుడు తదనంతరం అవుతావు? నా అప్పులు ఎప్పుడు తీరాలి? నేను ఈ టెన్షన్తో నేను చచ్చేటట్టు ఉంది, కానీ నువ్వు చచ్చేటట్టు పోయలేవు కదా. కదా దేవుణ్ణి నమ్ముకుంటేనేమో కుమిలి చస్తాడు, లేదంటే 2 నిమిషాలు కానీ దిండేసి అదిగితే చాలు హార్ట్ అటాక్ వచ్చేసింది. ఏంటి అలా చూస్తున్నారు? నేను పోయింది అలాంటివి పెట్టుకోమాకండి. అలాంటి నాయన, నా బిడ్డ, నీకంటే నాకు ఎక్కువ ఎవరు ఉన్నారా? నువ్వు అంత ముద్ద పెడితే చాలదా నాకు, తీసేసుకొని ఆయన అనివ్వండి, ప్రాణం దక్కుతాయి. నిజమండి. అలాంటి వాళ్ళకి అన్నం కూడా పెట్టబుద్ధి అయింది. ఇలాంటి వాళ్ళకి అన్నం పెట్టబుద్ధి కాదు. ముందు రోజు ఆస్తి వచ్చి ఒక ముద్ద అన్నం పెట్టి ట్యాబ్లెట్ వేసిద్దా? చెప్పరేంటమ్మా? అరే దగ్గరున్న కొడుకు కావాలి, కూతురు కావాలి, ఇల్లు కావాలి, ప్రేమ కావాలి. కానీ నేను అమ్మను అబ్బాయా, నేను ఎలాగైనా బ్రతికేస్తాను, నాకు వడ్డీలు వచ్చేస్తాయి. పక్షవాతం వచ్చే వడ్డీ వచ్చి నీకు అన్నం పెట్టిద్దండి. పిచ్చిదానివా మంచిదానివా? ఏమనుకోమాకండి. కొడుకుల్ని ప్రేమించండి, కూతుర్లు ప్రేమించండి. నాకు అంత ముద్ద అన్నం పెట్టండి రానండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. స్వార్థంతో బ్రతకండి. వినాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళందరూ మేధావులందరూ అసలు పూర్తిగా ఇడిచి తిరిగి మాకేమి వద్దు బాబు, మోక్షం కావాలని తిరిగారు. కానీ వాళ్ళకి దొరకటం. అది ఎలా దొరికిద్దో ఒక మాట చెబుతాను. ఆ బానిసకి వెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వమన్నాడు? ఫస్ట్ మందలో ఉన్న నిర్దోషమైన గొర్రె. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం చూడండి ఒకసారి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనను మీరు వెంబడించండి. ఇశ్రాయేలును విమోచించడానికి దేవుడు దేన్ని బలి చేశాడు? గొర్రెపిల్లనే. ఇక్కడ మానవుడిని విమోచించడానికి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల, ఆయన ద్వారా మనకు విమోచన కలగడానికి ఆ గొర్రె పిల్లని నీ కొరకు నా కొరకు బలి చేశాడు ఆయన. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను మీకు. పౌలు ఏమన్నాడంటే, మీరు తర్వాత చదవండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇప్పుడు వద్దులే. అక్కడ నేను ఏం మంచి చేయాలనుకుంటానో, నేను చేయాలనుకున్న మంచి చేయకుండా చేయకూడని చెడే చేస్తున్నాను. అలా చేస్తుంది నేను కాదు, నాలో నేను నివసిస్తున్న పాపం అని చెప్పుకుంటూ వచ్చి పౌలు ఏమన్నాడంటే, అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను మంచి చేయాలనుకుంటాను, నేను చెయ్యాలి మంచి చెయ్యాలనుకున్న నేను చెయ్యాలనుకున్న మంచి పక్కన పెట్టి, అసలు వద్దు, అది మంచిది కాదు, అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు అనుకున్నా అదే చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నాను నేనని ఆలోచిస్తే, అది నేను కాదు చేస్తుంది, నా యందు నివసిస్తున్న
పాపం. మీరు గమనించండి ప్రియులారా, మా నాన్న తాగేవాడు, మేము బాగా పూజలు చేసేవారు అండి. 1984-85లో సారా ప్యాకెట్లు ఉన్నాయి. తెలుసా? సారా ప్యాకెట్లు తెలుసు కదండి. ఇప్పుడు వాటర్ ప్యాకెట్ లాగా అప్పుడు సారా ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ప్యాకెట్ దించుకొని తాగేవాళ్ళు, ఇప్పుడు వాటర్ ప్యాకెట్లు లేవునట్టున్నాయి, అవి కూడా పోయినట్టున్నాయి. అప్పుడు సారా ప్యాకెట్లు తాగేవాళ్ళు. మా నాన్న సారా ప్యాకెట్ తాగి వచ్చి ఒకటో మరి ఎన్ని తాగేవాడో నాకు తెలీదు, నాకు అంత గుర్తులేదు. ఒకటి తాగినప్పుడు ఏమో బలి నవ్వుకుంటూ వస్తాడు ఇంట్లోకి. ఏమండా అంటాడు. మా అమ్మకి అంటున్నా నవ్వు చూడగానే వేసేసావా అంటది. సరే ఏదో మాంసం ఏదో తీసుకొచ్చి ఇంట్లో వచ్చి, మాంసం అంటే ఎప్పుడులేండి, నెలకో 2 నెలలకో మాంసం ఆ రోజుల్లో. ఇప్పుడులాగా దొన్నపోతులు తినడానికి ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు లేవు కదా పల్లెటూరులో. ఎవరో ఏటపోతును కొయ్యాలి, కుప్పలు పెట్టాలి, ఆ కుప్ప మేము ఒకటి ఎత్తుకోవాలి. ఎప్పుడు కోస్తారో తెలీదు. ఎవరైనా ఎప్పుడు చుట్టాలు వస్తారా అని చూసేవాళ్ళం. ఉరికిచ్చి కోడిని పట్టుకొని కోసేవాడు. అబ్బా, ఈరోజు మా నాన్న కోడిని పట్టుకున్నాడంటే ఎవరో చుట్టాలు వచ్చారని అర్థం. హల్లెలూయా, అవును కదండి. ఇప్పుడు 24 గంటలు 365 రోజులు నువ్వు ఎప్పుడు వెళ్ళినా చికెన్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అందుకనే కదా ఎవరి గర్భిణీ స్త్రీలో ఎవరి గర్భిణీ పురుషులో అర్థం కాక గందరగోళం అయిపోతున్నాం. ఆమె 9 నెలలకి డెలివరీ అయితే ఈయన జీవితంలో డెలివరీ అయ్యేటట్లేడు. ఏమనుకోమా, అయ్యే ఊరికే నవ్వుతారని చెప్తున్నానులే. హల్లెలూయా. అసలు ఇంక దీనికి ఏం లేదు, ఎండింగ్ లేదు. ఆ రోజుల్లో కాసేపు ఆగిన తర్వాత ఏదో ఇచ్చేసి మళ్ళీ రెండోసారి వెళ్ళి వచ్చేవాడు. అప్పుడు ఇంకా స్టైల్ మారిపోయింది. ఈ 4 బయట పెట్టి ఎలా అన్నాడంటే ఇక ముదిరిందని అర్థం. వచ్చి మా అమ్మ అన్నం పెడితే ఎంత ప్రేమ పెరిగిద్దంటే, ఫస్ట్ నుదిన్నావా అంటాడు. ఎంత టూ మచ్చిగా తాగి ఇది ప్రేమ అంటారా? ఏ భార్య అయినా తినిద్ది అలాగూ. నువ్వు ముందు తిన్నా ఆయన తర్వాత తింటాం కానీ అనేది మా అమ్మ. అంటే నేను పెడితే నువ్వు తిన్నవా అని ఒక్కటేస్తాడు, అవుట్ అయిపోయినట్టు. వండుకున్నది తింటామో తినమో మాకే తెలీదు. అలాంటి బ్రతుకులు మా నాన్న. అప్పుడప్పుడు మా అమ్మ ఏడిస్తే ఆయనకి జాలేసి, ఇదిగో నీ మీదొట్టు రాను ఆపో అనేవాడు. నేను బాగా చూసేవాడిని. మా అమ్మ మీద ఒట్టేసిన తర్వాత 1 వారం ఉండేవాడేమో, తర్వాత మళ్ళీ ఎప్పుడు మామూలే. తర్వాత మళ్ళీ మా అమ్మ ఏడిస్తే మమ్మల్ని నిద్రపోయే వాళ్ళని లేపి, పెద్దోడేడే ఆడి మీద ఒట్టేసారి తాగననేవాడు. నా మీద వేసేవాడు, మా తమ్ముళ్ళ మీద వేసేవాడు, మరలా తాగేవాడు. ఎందుకు ఇలా చేస్తాడు? నిజంగా నాకు తాగాలని ఉందా? పెద్ద అయిన తర్వాత ఆలోచించాను, బైబిల్ చదివిన తర్వాత. తప్పు ఆయనది కాదు, ఆయనలో నివసిస్తున్న పాపం. చప్పు తాగుబోతు కాదు, తాగుబోతులో నివసిస్తున్న పాపం. నేను మంచి చేయాలనుకుంటాను నా కుటుంబానికి, నా భార్య బిడ్డలను సంతోషపరచాలనుకుంటాను, కానీ చేయాలనుకున్న మంచి చేయలేక చేయొద్దనుకున్న పాడు పనులు చేస్తున్నాను. ఏంటి అని నేను ఆలోచిస్తే చేస్తున్నది నేను కాదు, నాలో నివసిస్తున్న పాపం. అయ్యో, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడో విడిపించగలడని కేకేశాడు. బైబిల్లో ఏ మాట అయినా రాయబడిందంటే ప్రాక్టికల్గా చూసి రాయబడిన మాటలే, ఊహించి కథలుగా రాసిన మాటలు ఏమీ కాదు. ఎందుకు అయ్యో మరణానికి లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడని అరిశాడు అంటే, రోమా సామ్రాజ్యపు వారు విధించే కఠోరమైన శిక్షలు కొన్ని ఉన్నాయి. శిలువ శిక్ష కావచ్చు, రకరకాల శిక్షలు ఉన్నాయి.
ఈ శిక్షలన్నిటికంటే ఘోరమైన శిక్ష ఏమిటంటే, ఎట్రా నా కోపం వచ్చి ఈ అబ్బాయిని చంపేశాను, మర్డర్ చేసేసాను. చంపేసిన తర్వాత నా చేతుల కత్తిని రే అన్నాను అనుకో, పిస్టల్ ఉందనుకో, మీరు ఒక్కళ్ళకి ఉండరు ఇక్కడ, ఎందుకు వచ్చిన వాళ్ళని వెళ్ళిపోతారు. కోర్టుకు వెళ్ళి చెప్దామంటారు, కోర్టుకు వస్తారు. నువ్వు చూసావంటే ఆ రోజు వచ్చిన మాట వాస్తవం కానీ కొంచెం నాకు కళ్ళు మసుకులండి, ఏం జరిగింది అర్థం కాలేదు అని ఒక ఆమె చెబుతుంది. నేను అప్పుడే బయటికి వెళ్ళానండి అంటారు. అసలు ఆ రోజు కోర్టానికే రాలేదంటారు. సాక్ష్యాధారాలు లేనందున ఆ కేసు కొట్టివేయబడిందని. ఇది మన ప్రభుత్వాలు, అంతే కదా, మన చట్టాలు. ఆ చట్టం అలా ఉండదు. స్పాట్లో ఈ మనిషికి చచ్చిపోవడం నిజం కదా, ఇటు చంపడం నిజం కదా, వెంటనే ఈ శవాన్ని తీసేసి ఈపునేసి కట్టేస్తారు. తాళ్ళేసి ఈపునేసి కట్టేసి, ఇంతలా మనిషిని నలుగురు కదా మొయ్యాలి. ఏమనుకో మాకు అబ్బాయి, ఎవరైనా చచ్చిపోతే మీ ఊర్లో ఎంతమంది మోస్తారు? నలుగురా ఇద్దరా? ఈ మధ్య ఆ నలుగురు కూడా మొయ్యలేక బళ్ళ మీద తీసుకెళ్తున్నారు. ఎవడు మోస్తున్నాడు? ఒకడు పెట్టి కూడా పట్టట్లేదు, పెట్టి మీద మూత పట్టట్లేదు. ఎవడు ఈ గోలంతా ఎందుకు లేని బండి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఒకసారి పెట్టి పెట్టమంటే పెట్టి పట్టాను. వాడేవాడు అన్నాడు టవల్ వేసుకున్నాడు. ఎందుకంటే టవలా అన్నాను నేను. నాకు అప్పుడు అర్థమైంది దింపుడు గల్లం ఎందుకు పెడతారో. నిజమండి, మొయ్యలేకే దింపుడు గల్లం. అమ్మ ఆడికి వెళ్ళేసరికి గోబోజం ఇలా అయిపోయింది. నేను మొయ్యలేను అంటాను, అనలేం కదా. అందుకనే వాళ్ళు మేధావులు మధ్యలో ఒకసారి దింపుకొని, రే హలో ఏబుగా, ఈ దరిద్రుడు పిలిస్తే ఆ సచ్చినోడు లేస్తాడా? ఏసై గాని పిలిస్తే లేస్తాడు. స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. సరే, అది వేరే సంగతి, మొయ్యలేని బాధలు. ఇప్పుడు ఈ శవాన్ని తీసి నా ఈపును కట్టేస్తారు, ఓకేనా? కట్టేసిన తర్వాత నా భార్యని, నా పిల్లలని, నా అన్నదమ్ములని, నా అక్క చెల్లెల్ని అందరిని పిలిచి ఏం చేస్తారంటే, ఈ దుర్మార్గుడు ఈ అబ్బాయిని చంపేశాడు, అందుకనే ఈ శవాన్ని మొయ్యాలి. ఎంతవరకు మొయ్యాలంటే, ఈడు చచ్చేంత వరకు ఈ చచ్చినోడిని మొయ్యాలి. మీలో ఎవరైనా ఈడికి విడుదల ఇవ్వాలని మీరు ప్రేమిస్తే, భార్య కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉపదీయచ్చు. ఈ కట్లు ఏం చేయొచ్చు? ఉపదీయచ్చు. ఉప్పదీసిన వాడు ఎవడో వాడి ఈపు మీద కట్టుకొని మొయ్యాలి. వస్తారా? అమ్మా నాన్న ఏమంటారు? అబ్బాయి అమ్మ కడుపుని చెడబుట్టావురా నువ్వు, ఏందయ్యా ఈ పని చేసుకున్నావు? అన్నదమ్ములు ఏమంటారు? ఎవడు చేసుకున్నాడు అనుభవించాలి, ఆడు మా మాట విన్నాడా, అంతే కదంటారు. భార్య ఏమంటుంది అంటారు? అమ్మో నేను మోస్తానయ్య అంటదా? చచ్చినాడా, దొంగ చచ్చినాడా, అనవసరంగా నేను చేసుకున్నాను, నేను ఒక్కేడిపేసి వెళ్ళిపోయింది. ఎవడికేం పట్టింది? ఇప్పుడు ఇంతలా మనిషి నా ఈపును కట్టుకొని 4 రోజులకి 5 రోజులకి ఏమైంది శవం? అమ్మా బరువు కాదు, ఉబ్బిపోయింది బాబు, ఉబ్బిపోయింది. ఆడు ఏ ప్రాంతానికి వచ్చిన కంపే, ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళకి వ్యాధులే. ఆడు కీడుగా మారుతాడు ఆ పాపిష్టుడు. వినాలి, ఇలా ఒక మనుషుడు ఈ శవాన్ని మోసుకుంటూ వెళ్తుంటే ఎవడిప్పు తీస్తాడు? అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన రక్తముతో నిన్ను నీ పాపము నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువే. ఆయనే లోకరక్షకుడు. తేలిగ్గా నీ బరువు, నీ అమ్మ, మీ తండ్రి, మీ తల్లి, నీ అన్నదమ్ములు ఎవడో ఉపదీయుడు ఈ కట్లు. సృష్టికర్త అయిన మహానుభావుడే ఉపదేస్తాడు. ఆయన మనకు విడుదలనిస్తాడు. అమ్మా ఆ గొర్రె పిల్లనే మన విమోచన కొరకు ఇస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పగలరా?
తల్లి మీకు అర్థమైందా మీరు ఎంత దండిలో? మనం మొన్నటిదాకా ఎవరి దగ్గర ఉన్నాం? ఒకటి దగ్గర బానిసగా ఉన్నాం. ఈ బానిస కట్ల నుంచి విడిపించడానికి దేవుడు మన కొరకు ఏమిచ్చాడు? గొర్రెపిల్ల. హల్లెలూయా. ఓకే, 2 త్వరగా లాగించేస్తానే. 2 గానుగు కాదు, కళ్ళములో ఉన్న గోధుమలను ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు విమోచింపబడిన వాడికి, విమోచన అనగా రక్షణ, అంతే కదండి. విమోచింపబడిన వాడికి ఏమి ఇవ్వమన్నాడు? గోధుమలు ఇవ్వమన్నాడు. ఈ గోధుమలు చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 81:16 చదువుతారా? ఎవరు లేరా? 81:16 అమ్మ. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. ఏంటది? అతి శ్రేష్టమైన గోధుమలు. ఓకేనా? ఇర్మియా గ్రంథం ఈ గోధుమల గురించి దేవుని వాక్యం అనడానికి ఒక నిదర్శనం. 15:16 ఇర్మియా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా. అబ్బా, ఏం గొంతయనిది! ఎవరు చదువుతుంది? అలా ఉండాలి, నీకు మైక్ కూడా అవసరం లేదట్టుంది. పాస్టర్ గారేనా? పాస్టర్ అవరాదు. హల్లెలూయా. రానున్న దినాల్లో మైకులు పెట్టనివ్వరో? నీలాంటి గొంతు ఉంటే పెద్దగా వాక్యం చెబుతావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ నేను త్వరగా లాగిచ్చేస్తానే. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఒకసారి మీరు యాయిరు కుమార్తె ఉంది కదా, ఆ అమ్మాయి చనిపోయిందని ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. ప్రభువుని పిలుచుకొని వెళ్తున్నప్పుడు ఆయన చనిపోయిందా అనగానే ప్రభు ఏమన్నాడంటే, నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు. నమ్మకం ఉంచు, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. వచ్చేసరికి ఇంట్లో ఈ వీళ్ళు ఇదొక రకమైన ప్రేమలేండి. ఇళ్ళ కూర్చొని, అమ్మా తల్లా అప్పుడే నీకు నుండి నీరు నిండిపోయినాయి, అమ్మా టీ కొంచెం దండి అమ్మా. ఏడుతానే ఉంటారు, టీ ఏడుతానే ఉంటారు. ఉప్మా అమ్మా, ఉప్మానా, నేను బ్రష్ చేస్తాను నాకైతే అని తినేస్తారు పాపం. మరి బతుకున్నోడికి అన్నం కావాలి కదా, అవును కదా. ఈ లోపల ప్రభు వచ్చాడు. ఈ ఏడ్చే వాళ్ళందరిని ముందు బయటికి పంపించేసి, ఉప్మాలు తింటారో టీలు తాగుతారో చావని బయటికి పంపించి నేను లోపలికి వస్తానన్నాడు. ఎక్కడ ఆడకూడదు, వాకిట్లో కూర్చొని ఎడుతున్నారు వీళ్ళు. ఆయన రానివ్వట్లేదు. ఈ ఏడుపు కొట్టు మొక్కలు ఆయన రానివ్వట్లేదు, బ్రతికించేవాడిని. సరే కొంచెం బయటికి జరగండి అంటే, మేం కావాలా, ప్రభు కావాలరా నీకు అన్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సిందోడు ఎవడో? యాయిరు. లోకం అదే అంటుంది, మేం కావాలా, ప్రభు కావాలా, మేమైతే పాతి పెడతాం, ఆయనైతే లేపుతాడు. స్తోత్రం చెప్పండి. లోకం చేసే పని ఏమిటి? పాతి పెట్టింది. అంతేనా? ఇంకేమన్నా పొడిసిద్దా? నా గుంటూరు భాష ఇది. అంతేనా? ఏమన్నా పొడిసిద్ది అంటారా? లోకం ఏం చేస్తుంది? మనోళ్ళు కూడా కొంతమంది, మీరు మా దగ్గరికి రాకపోతే సమాధులు మీకు బుర్ర పని చేస్తుందా? సమాధుల్లో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలి వీళ్ళకి? అమ్మ మరి వద్దామనే ఉంది బ్రదర్, అక్కడ వాక్యం ఉపదేశం బాగుంటుంది కానీ మరి సమాధుల్లో చోటు ఉండదంట కదా. నీకు కావాల్సింది అదే కదా. అవును, చచ్చిపోతే మున్సిపాలిటీలో ఉన్నస్తారా? ఏడసోట పాతి పెట్టేస్తారు కదా. కాదమ్మా, మరి బుర్రతో ఆలోచించాలి కదా. కాదు బ్రదర్, మాకు సమాధులు కట్టాలి కదా. 10 సంవత్సరాల తర్వాత సమాధి ఉడుస్తున్నాడు అక్కడ, తీసేసి దాని మీద పెట్టేస్తున్నారు.
నువ్వున్న ఇంటికే గతి లేదు, నీ సమాధి కాపాడబడాలట ప్రభు వచ్చేంత వరకు. ఎవడన్నాడు? అసలు ఈ పట్టణం ఎంత ఇట్లేసిందో తెలుసా మీకు? ఒక 100 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉండి ఉంటుందంటారు ఈ పట్టణం? ఎంత లోతులో ఉండి ఉంటుందంటారు? ఇప్పుడు ఆడపూడ్చి ఏడకుదో వచ్చి లేపేసాం, నీ సమాధి ఎక్కడ ఉండదు, పూడ్చి చేస్తారు. పెద్దగా ఆలోచించకండి, స్తోత్రం. పరలోకాన్ని గురించి ఆలోచిద్దాం. మేం కావాలా, ప్రభు కావాలా? మా వాళ్ళందరూ ఈ వాయిద్యాలు వాయిస్తూ టంకనకర నక్కనకర టన్ 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 అని వాయించి డ్యాన్సులు వేయడానికి పనికొస్తారు కానీ లేపడానికి పనికిరారు కదా. ఎవరు కావాలరా? మేమా ప్రభువా? ఒక్క సెకండ్ యాయిర్ ఆలోచించాడు. వీళ్ళందరూ నా ఇంట్లో ఉన్న వాయిద్యాలు వాయించి డ్యాన్సులు వేయటం కానీ తప్ప వీళ్ళు నా బిడ్డను బ్రతికించగలరా? నాకు నిత్య జీవం ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఉంటే ఉండండి, పోతే పోండి అన్నాడు. సరే వెళ్ళిపోతున్నావులే, నువ్వే చేసుకో, నువ్వే పాతి పెట్టుకున్నాడు. పాతి పెట్టుకోవాల్సిన అవసరమే లేదురా, సజీవుడైన వాడు నా ఇంట్లోనికి వచ్చాడు. వచ్చి తల్లి తాకుమి చిన్నదానా లే అన్నాడు. ఆయన సజీవమైన వాక్కు ఆ అమ్మాయిని లేపింది. లేపిన తర్వాత ఫస్ట్ ప్రభు అన్న మాట ఏమిటంటే, ఈ బిడ్డకి భోజనం పెట్టండి. బ్రతికినోడికి ఏది అవసరం? భోజనం అవసరం. ఇప్పుడు నువ్వు లోకములో నుండి చచ్చిన స్థితిలో నుంచి ఆధ్యాత్మికంగా బ్రతికితే నీకేం అవసరం? బలమైన వాక్యపు ఆహారము నీకు అవసరం. అలా కాకుండా కొబ్బరి నూనె అవసరమా? కొబ్బరి నూనె తాగి బ్రతకరాదా రోజు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కొబ్బరి నూనె వలన బ్రతుకును. అవునా? తెలివైనటువంటి వాడు ఎవడైనా సరే వాక్యం ఎక్కడుందో ఆ చర్చికి వెళ్ళి వాక్యం భుజించి బ్రతుకుతాడు. నేను ఇంకొక మాట చెబుతున్నాను, వినండి. దేవుడు కొన్ని వాగ్దానాలు మానవ జాతి అంతటికి శాశ్వతముగా ఇచ్చేశాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అన్నాడు. అంటే పిల్లలకు అనమానే కదా అని అర్థం. అన్న చెప్పండి అన్న, యేసు ప్రభువుని నమ్ముకుంటేనే పిల్లలు పుడతారా? ఇది సృష్టి ధర్మం అంతే. దేవుడు ఒక్కసారి మాట పలికాడు, అక్రమ సంబంధాన్ని కూడా పిల్లలే ఉంది. దానికి ప్రత్యేకంగా వచ్చి ప్రభువా నా దేవా నా తండ్రి చెప్పాల్సిన అవసరం. అక్రమ సంబంధానికి కూడా పిల్లలు పుడతాడు. మరి ఎందుకు ప్రభు దగ్గరికి రావాలంటే, నీ శరీరంలో లోపం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే లోపం సరిచేసి పిల్లల్ని ఇస్తాడు. ఆరోగ్యవంతులకి నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. పిల్లలు లోపం ఉందనుకో, నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, ఏదో కౌంటింగ్ ఏదో ఉంటుందంటగా, ఏం పాడో ఆయన వాళ్ళకి తెలుసు, డాక్టర్లకి మాకు తెలీదు. అందులో తేడా వస్తే నా ప్రభువు నీకు శక్తిని ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు, అలా సరిచేస్తాడు. అంతేగాని ప్రభు దగ్గరికి రాకపోతే బిడ్డలు పుట్టాలంటే మా అమ్మ ప్రభు దగ్గరికి రాతోలకే నేను బిడ్డలు పుట్టాను నేను. మరి నన్ను ఎవరు ఇచ్చినట్లు? గమనించారా మీరు? అర్థమవుతుందా? అబద్ధానికి సత్యానికి తేడా తెలుసుకోండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుడు చెప్పాడు. చూడండి, ఇది నా పొలం, పక్కన అన్యుడి పొలం, దుర్మార్గుడి పొలం ఉంది. నా పొలం వరకే వర్షం పడిద్దా? నేను ప్రార్థనకు వస్తున్నాను కాబట్టి అవతల పొలంలో పడతా, ఇవతల పొలం పడిద్దా? ఏం బుర్ర ఉందా? పని చేస్తుందా? ఇది అందరికీ వస్తాడు దేవుడు. గాలి అందరికీ ఇస్తాడు, ఆక్సిజన్ అందరికీ ఇస్తాడు. న్యాయమైన రక్షణ దేవుడి దగ్గరికి రాకపోతే లేదు. యేసు లేకపోతే రక్షణే లేదు, నిత్య జీవములో ప్రవేశం లేదు. ఈ నిత్య జీవానికి వెళ్ళేటువంటి వాడు బ్రతికుండాలంటే, బిడ్డ పుట్టిన తర్వాత రోజు మనం ఎలా బిడ్డకు భోజనం పెట్టి పోషిస్తామో వాక్య భోజనం దేవుడు నీకు ఇవ్వాలి. ఆ వాక్య భోజనము ద్వారా నీకు బలం వస్తుందే, నీ ఆత్మకు బలం ఇస్తాడు వాక్యం ద్వారా. నీ బుద్ధికి బలం వస్తుంది. అర్థమవుతుందా? నీకు జ్ఞాన బలం వస్తుంది. ఎప్పుడు వాక్యం డైలీ ఇనుట వలన, చదువుట వలన.
క్రైస్తవుడికి మంచి గోధుమల కంటే శ్రేష్టమైన వాక్య భోజనం దేవుడు మనకిచ్చాడు. నువ్వు బానిసత్వం నుంచి విడుదల పొందాలంటే గొర్రెపిల్ల రక్తం. విడుదల పొందిన తర్వాత ఏం కావాలి నీకు? దేవుని వాక్యం కావాలి. మూడో మాట చెప్పేసి ముగించేస్తాను. అసలు అయిపోయిందో టైం ఉందో నేను చూడలేదు. యేసు రక్తమే జయము అంటే అర్థమైపోయింది కదా. నిమిషం ఉంది, ఎక్కువ మాట్లాడని. అది టౌన్ కదా పాపం, మరి పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో. మహానుభావులు పోలీసులు మంచోళ్ళండి. హల్లెలూయా. పోలీసులు మంచోళ్ళనండి. మన చుట్టుపక్కల ఉన్న హైందవ సహోదరులు కూడా చాలా మంచోళ్ళండి. ఇది స్థలం ఎవరిదే? అసలు మా గుంటూరులో హైందవులే ఇస్తారు నాకు స్థలం. నిజం, మనోళ్ళే ఎవరు. అందుకని నేను ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వాళ్ళు క్రైస్తవులో హిందువులో అసలు చూడడం. స్తోత్రం చెప్పాలి. మా చర్చిలో ఎప్పుడైనా నువ్వే టైంలో, పొద్దున్నే భోజనం టైం వచ్చావా, టిఫిన్ టైం వచ్చావా, ఎవరు వచ్చిన టిఫిన్ దొరికింది. మధ్యాహ్నం భోజనం టైం వచ్చారా, ఎవరు వచ్చిన భోజనం అంతే, వండుతూనే ఉండాలి. అర్ధరాత్రి వచ్చిన భోజనం పెట్టేయగలరు మా వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. నా యొక్క ఆలోచన ఏమిటంటే, మనుషుడు దానికి తప్ప దేనికి తృప్తి చెందడం. చాలు చాలు చాలమ్మా చాలమ్మా, ఇన్ని డబ్బులు ఇస్తే చాలు చాలు అంటాడా? ఎంత ఇచ్చాడు వీడి దగ్గర, ఇంకెంత ఉన్నాయో, ఇంకోసం ఇవ్వచ్చు కదా. అన్నం మాత్రం ఖచ్చితంగా తృప్తి పడతాడు. హల్లెలూయా. వినండి, ద్రాక్షరసం. ఏం ద్రాక్షరసం? మంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక్క మాట చూడమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ అధ్యాయం 10వ వాక్యం చూడనా? ఎవరైనా లేరా? ఏ అబ్బాయి, అసలు మనోడు పోసింది జబ్బుదే, మంచిది పోసింది నా ప్రభు. స్తోత్రం చెప్పాలి. అడిగి అర్థం కాల. ఆ హిందూ ప్రధానికి వాడేదో పెద్ద కనకార్యం చేసినట్లు. అందరూ ఫస్ట్ మంచి రసం పోసి తర్వాత జబ్బు రసం పోయిను. నువ్వైతే ఫస్ట్ ఏమో జబ్బు రసం పోసి తర్వాత మంచి రసం పోసావేంటి అని అడుగుతున్నాడు. అది నాకెక్కడదే, ఒక ఆయన పోసాడు. ద్రాక్షరసము అనేటువంటిది సంతోషమునకు సాదృశ్యం, ఆనందమునకు సాదృశ్యం. నా తెలిసి ఇద్దరు సంతోషాన్ని పంచగలరు. ఒకటి దేవుడు, 2 భర్తకు భార్య. అంతే కదండి, కాదా? ఏంటి ఇది తిప్పాడు అనుకుంటున్నారా? నేను వాక్యం లేకుండా మాట్లాడలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నువ్వు చేసేదంతా దేవుడు సఫలం చేస్తారు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. ఏం మేలంటే, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలంటే ఆ ద్రాక్షవల్లికి చెట్టు నీళ్ళు పెట్టాలి కదా, చెప్పరంటాయా, కంచేయాలి కదా, పోషించాలి కదా. నువ్వు ఇంకో దాన్ని పోషిస్తే చూడండి, ఒక భార్య ఆరోగ్యంగా ఉంటేనే నీకు సంతోషం నీ ఇంట్లో. నువ్వు ఎప్పుడు ఫోన్ వచ్చిన వెంటనే హలో హలో సిగ్నల్ కట్, హలో హలో ఇప్పుడు చెప్పు, ఇందాక ఇంట్లో ఉన్నానులే. నీ భార్య ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అర్థం కాక తలనొప్పి ఎక్కువైపోయి తినక నీరసం అయిపోయి, ఏందో నా బ్రతికి ఏం చేస్తున్నాడో ఏంటో అర్థం కాక నువ్వు ఇంటికి వచ్చేసరికి పడపడ పళ్ళు కొరికి ఏం చేయలేక, ఎప్పుడన్నా నువ్వు పక్కన కూర్చొని ఏమి బాగున్నావంటే దొంగ పలకరింపు మాక. నీ మనసులో ఏరేది ఉంది, నన్ను పలకరిస్తున్నావు అని రోగిష్టిదైపోతే నీకెక్కడ బాబు సంతోషం మంచిదే.
భార్య కానీ సంతోషంగా లేదు అంటే నీ ఇంట్లో, ఆమె ఏడ్చింది అంటే నీ ఇల్లు పైకి రాదు. అన్న నాకెళ్ళి సీరియస్గా చూస్తున్నాడు ఏందో. లేదు, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ భార్య కానీ సంతోషంగా లేదంటే ఆ ఇల్లు పైకి రాదు. ఎవరో చెప్పారు, ఇంటికి ఇది ఇల్లాలు దీపమని. దీపం ఎక్కడ పెడతారు? తలాపున. ఏమైనా చచ్చిపోయిన తర్వాత అవి పెడతారు తలాపున. దీపాన్ని వెలిగించి ఎవడైనా సూర్యులో పెడతాడా? పెడితే జాగ్రత్తగా మధ్యలో ఒక ఎత్తైన స్థలంలో పెట్టుకుంటే ఇల్లంతా ఏమైంది? దీపం ఎక్కడ పెట్టుకోవాలో తెలియాలి ఫస్ట్. దీపం అయితే వెలిగించుకున్నావు, దాన్ని తీసుకెళ్ళి సూర్యులో పెట్టుకుంటే తగలబడి ఇంటిని నాశనం చేసింది. అదే కదా దిశ చట్టాలు, వరకట్నపు ఏదింపులు, ఈ కట్నాల కింద మొత్తం కట్టకట్టాలు. జాగ్రత్త, ఏమనుకోమాకండి. నిన్ను వందనాలమ్మా, స్తోత్రం చెప్పాలి. భార్య ద్వారా మనకు సంతోషం అవుతుంది, వేరే సంగతి. నేను ఊరికే మిమ్మల్ని కొంచెం హ్యాపీ అవుతారని చెప్పాను. వాస్తవాలు కూడా అందులో ఉన్నాయి. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చే ఈ ద్రాక్షరసం వలన అద్భుతమైన సంతోషం, చెప్పనాశక్యము గాని మహిమాయుక్తమైన ఆనందాన్ని ప్రభు పరిశుద్ధాత్ముని ద్వారా మనకిస్తాడు. ఆత్మను పొందాలి ప్రతి మనిషి. చెప్పనాశక్యము గాని ఆత్మ ఆనందం, అది ఇతరులకి మనం వివరించి చెప్పేది కాదు. మీరు మద్యముతో మత్తులై ఉండకూడి ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, మా నాన్నకి సారా ప్యాకెట్ దాకా ఏమొచ్చింది? నవ్వు. ఒకడు చక్కగా ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి, ఏంటి మామ అంటుంటాడు. అటు లోపల ఏముంది? మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆనందం ఉంటుంది. అందుకని పొందాలి. అగ్నిగుండములోనైన వారు ఆనందించగలిగారు, సింహాల గుహలోనైన వారు ఆనందించగలిగారు. ఓకేనా? 2, విశ్వాసము ద్వారా మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు. 3, నిరీక్షణ ద్వారా సంతోషం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. నాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నేను పడిపోయినా తిరిగి లేస్తాను. ఇప్పుడు ఓడిపోయానా, దేవుడు మళ్ళీ గెలిపిస్తాడు. ఇప్పుడు అప్పులు పాలయ్యానా, తిరిగి లేస్తాను. సమస్యలను కోల్పోయానా, దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. 2006 జూన్ 18, జూన్ 3 ప్రభు ఏమన్నాడంటే, 500 మంది సంఘం, 15 సెంట్లు స్థలం, నేను 2 ఎకరాల పొలం మా నాన్న ఇస్తే దాన్ని అమ్మి కట్టి 500 మంది సంఘం అయిన తర్వాత దాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ప్రశ్నలు నా హృదయంలో. ఇడిచిపెట్టేటప్పుడు మొండిగా ఇడిచిపెట్టేశాను. నా భార్యకి కూడా చెప్పలా. నా భార్యని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి నేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ కనిపెట్టుకొని వచ్చి అందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు, వెర్రోడు అంటున్నారు. నేనంటాను దేవుడు ఇడిచిపెట్టమన్నాడు అంటాను, దేవుడు ఇంకో స్థలం ఇస్తానన్నాడు అంటాను. కానీ లోకానికి అది అర్థం కాదు కదా. కానీ ఆ బాధలో, ఆ కష్టాలలో నేను ఒక్కటే చెప్పేవాడిని, దేవుడు నన్ను మరలా తిరిగి లేపుతాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు తిరిగి మరలా నన్ను ఆ నిరీక్షణతో బ్రతికేశానండి. అద్దె కట్టుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎంతగా ఆశీర్వదించాడో మీరు కూడా చూడొచ్చు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. నా మీద నాకే ఆశ్చర్యం. నీ జీవితంలో కూడా చితికిపోతే, ఓడిపోతే నిరీక్షణ ఉంచు. ఆ నిరీక్షణ ద్వారా నీకు గొప్ప ఆనందం ప్రభు ఇస్తాడు. ఓకేనా? అది ద్రాక్షరసం కంటే గొప్ప ఆనందం ప్రభు ఇస్తాడు. 3 మాటలు చెప్పాను నేను. గొర్రెపిల్ల రక్తం ద్వారా నీకు విమోచన, మంచి గోధుమలని వాక్యము ద్వారా నీకు బలం, మంచి ద్రాక్షరసం వలన చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. దేవుడు మనల్ని ఒట్టి చేతులతో పంపించట్లేదు. అతను నేను ఒట్టి చేతులతో పంపించొద్దు, అతనికి విచ్చి పంపించు. విమోచని, వాక్యమి, సంతోషమి. స్తోత్రం చెప్పాలి. ఇవి మీకు దేవుడు కలిగించునుగాక. ప్రార్థన. నేను చిన్న ప్రార్థన చేస్తానండి. బాబు
నేను మళ్ళా పొద్దున్నే వినకొండ అవతల అదేంటి త్రిపురాంతకం పెళ్ళి ఉందండి పొద్దున్నే. మరి నేను వెళ్ళొస్తానండి, నాకు ఎవరు అడ్డు రాకండి. ఈసారి వచ్చినప్పుడు మన అందరం వీలైతే కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందామా. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం దుష్టుడెత్తుకొని పోకుండా కాపాడండి. పాస్టర్ సతీష్ గారిని, తన కుటుంబాన్ని, ఇంత సమయమైన వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. చుట్టుపక్కల ఉన్న మా ప్రియులైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ పట్టణాన్ని చేరువన్న బిడ్డలను అధికమైన దీవెన, విమోచనను దయచేయండి. వాక్యపు భోజనాన్ని దయచేయండి. ద్రాక్షరసము కంటే గొప్ప సంతోషాన్ని వారి గుండెల్లో ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.